with him. ఆయనతో జీవిస్తాం, You live for him. ఆయన కొరకు జీవిస్తాం, And you live by him, by his grace and power. ఆయన కృప ద్వారా, శక్తి ద్వారా జీవిస్తాం. And that one closes with the fact that I will be with him forever and ever. అప్పుడు నిరంతరము నేను ఆయనతో కూడా జీవిస్తానని చెప్పగలుగుతాను. And it will pass on to Psalm 24. ఆ విధంగా 24 కీర్తనలు దాటి వెళ్తాం. Behold, I come. ఇదిగో నేను వస్తున్నాను. And we look at him and he comes. ఆయన వచ్చినప్పుడు ఆయన వైపు And చూస్తే he comes to take us away with him. ఆయన మనల్ని తనతో కూడా ఉండి నిమిత్తం తీసుకెళ్తారు. That's a long story. అది చాలా పెద్ద కథ. That's the beginning. అది ఆరంభం, It has the middle. ఆ తర్వాత దానికి మధ్య It భాగం, has the climax, the final. ఆ తర్వాత చిట్ట చివరి భాగం. Today we're looking at Psalm 23. ఈ రోజున 23వ కీర్తన మనం And if చూస్తున్నాం. you open your Bible, Psalm 23 from verse 1. మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి 23వ కీర్తన మొదటి Says, వచనం the నుంచి. Lord is my shepherd. యెహోవా నా కాపరి, And because of that, I shall not lack, I shall not want. అందును బట్టి నాకు ఏ కొదువయు కలుగదు. It says, He maketh me ఆయన నన్ను ఎలా చేస్తారంటే, to lie down ఆయన in పరుగేలా green pastures. పచ్చిక బయలు చెంత He is పరుగేలా. my shepherd. He is also my supplier. And he feeds me and he leads me. ఆయన నాకు కాపరి మాత్రమే కాదు, సమస్తమును అనుగ్రహించే మేపరి, నడిపిస్తారు, కొనసాగింప చేస్తారు. It says, by the still waters. ఆయన శాంతికరమైన జలాల చెంత Life, తీసుకెళ్తారు. nothing is still. అంటే ఏది కూడా నిలిచిపోయిన The నీటి waters కాదు. of the world are troubled waters. లోకంలో ఉన్న జలం అంతా కలవరపరిచే జలాలు. It gives us confusion. అవి మనకు గందరగోళాన్ని It ఇస్తాయి, gives us conflict. అలా వివాదాలు It ఇస్తాయి, gives us pain. మనకు నొప్పిని But ఇస్తాయి. Jesus take our hands కానీ యేసు మన హస్తాలు and తీసుకుని he leads us by the still waters. శాంతికరమైన జలాల చెంత నడిపిస్తారు. And as he leads us by the still waters, ఆయన శాంతికరమైన he జలాల చెంత says, he తీసుకువెళ్తే restores my soul. ఆయన ప్రాణములకు సేద తీరుస్తారు. You'll find in Psalm 23, ఈ మాట 23 కీర్తనలో చూస్తున్నాం. my shepherd, నా కాపరి, my soul. నా ప్రాణం, He restores my soul. నా ప్రాణానికి పునరుద్ధరణ. It's personal. ఇది వ్యక్తిగతం. My soul. నా ప్రాణం. And he lays the table before me ఆయన నా ఎదుట భోజనం in the పలుకుతాడు. presence of my enemies. నా శత్రువుల మధ్యలో. Psalm 23 tells us that salvation is personal. 23